ఇడ్లీ రైస్తోని ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ 2 కప్స్ ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఇది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంది. సో దీన్ని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసేసి మనం 4 to 5 అవర్స్ మనకి నానబెట్టాలండి. తర్వాత మనం మినపప్పు 1.5 కప్ తీసుకున్నానండి. మనము 2 కప్స్ రైస్కి మనము మినపప్పు అయితే 1.5 కప్ తీసుకున్నాను. మీరు గుండు మినపప్పు అయితే 1 కప్ సరిపోతుంది. సో 2 కలిపి మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను నైట్ అంతా ఫర్మెంట్ కోసం. ఇప్పుడు నైట్ అంతా ఫర్మెంట్ అయితే అయిపోయింది చూడండి, మంచిగా మనకి పొంగింది. సో ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకున్నాము. మనకి ఇడ్లీలు అనేది సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి. సో ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసానండి. పెట్టేసి మనము ఇప్పుడు ఇడ్లీలు అయితే కుక్కర్లో పెట్టేద్దాము. సో నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టేసాను. 15 minutes అయితే చూడండి ఇడ్లీ అయితే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా ఇడ్లీ వచ్చిందో. మనం ఇడ్లీ రవ్వతుంది కాదు, ఇడ్లీ రైస్తో కూడా మనం సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.